వాళ్ళకున్న విద్యని నెక్స్ట్ జనరేషన్స్‌కి వెళ్తారు. ఎక్కడ తప్పు జరగదు అక్కడ. అంటే ఎన్ని ఏళ్ళు బ్రతుకుతారు అసలు వాళ్ళు? వాళ్ళు ఒ ఇప్పుడు నాగసాధువులైతే చాలా మంది 100 అనేది ఇట్స్ నార్మల్. నార్మల్ అది. మనకొక 110, 20 లాగా. 120, ఆ! 125 అట్లా ఉంటుంది వాళ్ళకి. హుహు. అంటే వాళ్ళకి అది ఎప్పుడూ అలానే ఉంటాడు. ఏదో తెల్ల జుట్టు ఉంటుంది, అదే ఆకారం ఉంటుంది, అలానే ఉంటాడు. పెద్ద డిఫరెన్స్ మీకేం కనపడదు. వాడు చెప్తే ఇది 100, 90, 80 అని మనకు అర్థం కాదు వాళ్ళు మాట్లాడుతుంటే. హ్మ్. కానీ లోకల్ వాళ్ళు చెప్పినప్పుడు లేదు ఈ బాబాకి మా తాతల నుంచి చూస్తున్నారు. ఈయన ఇక్కడే ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఈయనకి 100 పైనే ఉంటాయి. అలా మనం హ్మ్. తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంతెందుకు మనం చూడాలి అని అనుకుంటే వారణాసి. వారణాసి ఈస్ ద ఇండియాలో బిగ్గెస్ట్ అఖాడా మాట. హ్మ్. ఆ అఖాడా మనకు వారణాసిలోనే ఉంది. హ్మ్. ఇప్పుడు చాలా పెద్దది కట్టారన్నమాట. అంటే ఎవరైనా మనకు తెలుసుండి వాళ్ళనేమి డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళొచ్చు అనంటే మనం వెళ్ళొచ్చు. హ్మ్. వాళ్ళేమి మనల్ని హాని చేసి, మనల్నేమో పీక్కు తినేసి, మనల్నేమో ఏవో మంత్రాలు మాయలు మనల్ని చేసి కాపాడడానికి ఉన్న వాళ్ళు కుక్క మనల్ని ఎందుకు అది చేసి చేస్తారు అట్లా అలాగా? చేయదు. హ్మ్. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకొని, ఆ పక్క నుండే నేర్చుకుని, హ్మ్. కొన్ని విషయాలు బాగా వంట పట్టించుకుని, వాళ్ళకేదో ఈ సేవ చేస్తున్నట్టు, ఆ సేవ చేస్తున్నట్టు ఏదో చేసి, ఏయో చిన్నయి హ్మ్. నేర్చుకుని, ఆ చిన్న తంత్రాలు, మంత్రాలు తీసుకొచ్చి హ్మ్. బ్లాక్ మ్యాజిక్ చేయడం. మేము నిధులు తీస్తాం, లేకపోతే ఇది చేస్తాం, మేము అది చేస్తాం, హ్మ్. లిఫ్ట్ చేస్తాం, ఇక్కడిది అక్కడ పెట్టేస్తాం, అక్కడిది ఇక్కడ ఎవరు చూడకుండా ఏంటది కనికట్టు చేస్తాం, మాయ చేస్తాము. ఇవన్నీ చెప్తారు. హ్మ్. కానీ అవన్నీ వాళ్ళకసలు పూర్తి శక్తి అసలు ఉండదు. హ్మ్. ఈ ఇప్పుడు ఒక్ మీరు చూసారు గదా! అఘోరాలు అంటే అబ్బాయిలు. హ్మ్. అఘోరి అంటే అమ్మాయి. హ్మ్. అమ్మాయిలు చాలా మందుంటారా? అమ్మాయిలు చాలా మందుంటారు. హ్మ్. నేను చెప్పాను కదా! మీకు హ్మ్. మనం ఇంతకు ముందు గూడా మనం అవును. ఒకసారి అవును. డిస్కస్ హ్మ్. చేస్తే చెప్పాను. నాతో ఉన్న అమ్మాయి హ్మ్. రష్యా నుంచి వచ్చి హ్మ్. నేను అఘోరిగా మారాలనే వచ్చాను. ఆమె వాళ్ళు ఎన్ని సార్లు వెళ్ళినా కూడా ఆమెని 4 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత కూడా పంపించేవాడు. ఒకసారి ఒక 4 ఇయర్స్ తర్వాత వచ్చి ఇంకా నేను ఎలా అయినా సరే నేను అఘోరిలాగా మారాలనుకుంటున్నప్పుడు హ్మ్. వాళ్ళు చాలా కఠినమైన శిక్షలు పెడతారు. మనం అసలు అక్కడే ఫిల్టర్ అయిపోతారు. హ్మ్. వాళ్ళెలా చేస్తారంటే, "నువ్వు ఉంటే ఉండు, పోతే పో, చస్తే చే, బతికిపో" అనేది ఉంటదంతే. సో, ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్, ఆ భక్తి అదంతా వేరసలు. హ్మ్. నువ్వు పోయి గుళ్ళోకెళ్ళి ఏదో హోమం చేసేసి, ఏదో చేసేసి, ఏదో భక్తి అని అసలది కాదు. అక్కడ చూస్తే మీకు ఇది కదా భక్తి అని అనిపిస్తది మనకి. హ్మ్. వాళ్ళు అంతగా లీనమైపోతారన్నమాట. మరి చాలా మంది ఆడవాళ్ళున్నారు. హ్మ్. అఘోరీస్‌గా సాధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యెస్ మ్యామ్. అయితే మీరు మీరు వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళ భాష అంటే తెలుగోళ్ళది తెలుగు భాష అట్లా మాట్లాడతారా? లేదంటే వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటుందా? ఇప్పుడు చూడండి ఒక సాధన యోగులు కూడా ఇక్కడ హ్మ్. యోగులు గూడా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసిన యోగులు. ఆహ్, నాకు తెలిసిన కొంతమంది నాగ సాధువులు. వాళ్ళ గురువులుంటారు. హెడ్స్ ఉంటారు కదా! మీరు ఏ భాషలో మాట్లాడితే పలకరిస్తే ఆ భాషలో మాట్లాడతారు. అది ఎలా వస్తది? రష్యన్ ఎలా వచ్చింది? ఫ్రెంచ్ ఎలా వచ్చింది? అసలు ఎలా తెలుగు సమాధానం చెప్తున్నాడు? ఎలా కన్నడ సమాధానం చెప్తున్నాడో మనకనిపిస్తది. హ్మ్. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు మనం జనరల్‌గా ఇప్పుడు మనం చేసే ప్రాణాయామం గాని, హ్మ్. ధారణ, మెడిటేషన్ ఇవన్నీ చెప్తాం కదా! దీనికొక సైన్స్ ఉంది. హ్మ్. ఇదేది మూర్ఖంగా అలా కూర్చొని దాని మీద ఫోకస్ చేయండి, దీని మీద కాదు. హ్మ్. ఈ సైన్స్ ఏదైతే ఉందో హ్మ్. ఇది కరెక్ట్‌గా మనం తెలుసుకొని సాధన చేస్తే హ్మ్. మనకి కొన్ని సిద్ధులొస్తాయి. హ్మ్. సిద్ధులు అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, మనం శ్వాసలు తగ్గించుకునే కొద్దీ మన ఆయుష్ పెరుగుతుంది. ఇదే యోగా చెప్తుంది. అందుకే మనం యోగ సాధన చేయమని చెప్తున్నాం. శ్వాసలు ఎన్ని తగ్గించుకోవాలి అనంటే, మనం నిమిషానికి సపోజ్ ఒక 10, 9 శ్వాసలే తీసుకుంటున్నాం అనుకుందాం. మామూలుగా అయితే 15 అలా తీసుకుంటాం. ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకుంటాం. జనరల్‌గా యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు రెగ్యులర్‌గా ఆహ్, మా కరెక్ట్‌గా రియల్‌గా చేసేవాళ్ళు ప్రాక్టీస్ సాధన 9 శ్వాసలనుకోండి. 9 శ్వాసలు గనక మీకు వస్తే మీకొక శక్తి వస్తది. ఏంటి అనంటే హ్మ్, మీకు మీరేమనుకుంటున్నారో ఒక రీడింగ్ అనేది తెలుస్తది. హ్మ్. అలాగే ఒక హీలింగ్ చేసే కెపాసిటీ వస్తది. మీ శ్వాసలు 9 కన్నా తగ్గినియనుకోండి, 5, 6కెళ్ళిపోయినియనుకోండి, 6 శ్వాసలు 6, 7 అలా తీసుకుంటున్నారనుకోండి, మీకేం సిద్ధులొస్తాయో తెలుసా? లాంగ్వేజ్ హ్మ్. జ్ఞానం వస్తది. ఏంటో తెలుసా? భాషొస్తది. అది నేర్చుకుంటే వచ్చే భాష కాదు. మనం గ్రామర్ నేర్చుకుంటే వచ్చేది గాదు. నువ్వు ఏ భాషలో మాట్లాడినా నేను ఆ భాషలో సమాధానం చెప్పగలిగే జ్ఞానం నాకొస్తది. అదెప్పుడొస్తది? నా శ్వాస నిమిషానికి ఒక 5, 6 ఉంటే అదొచ్చేస్తది. హ్మ్. ఇంకా తక్కువైపోయినియనుకోండి, రెండిటికొచ్చేసామనుకోండి, ఇంకేముంది మనం? హ్మ్. మనం
దేవతలుగా మారిపోవడమే. అంతే. అంతే. ఒక 2 శ్వాసలు గనక మనం తీసుకోగలుగుతున్నామంటే హ్మ్. దీనికొక మెజర్‌మెంట్ ఉంది. హ్మ్. దీనికొక సైన్స్ ఉంది. ఇది ఊరికే నేను దేవతని అని చెప్పడం కాదిక్కడ. హ్మ్. ఈ సిద్ధులంటే ఏంటి? అమ్మో! సిద్ధులంటే సిద్ధులంటే హ్మ్. ఏమీ లేవు. ఇవే సాధించడం. ఈ జ్ఞానాన్ని సాధించడం. నేను 3, 4 శ్వాసలు గనక నాకు తీసుకోగలిగే శక్తి నాకొచ్చిందంటే నిమిషానికి, నేను ఇక్కడి నుంచి మాయమైపోతా. హ్మ్. మాయమెళ్ళి ఇప్పుడు కాశీ ఎళ్లి సూక్ష్మ దర్శనం రూపాలు. చేసుకొని నేనొచ్చేయొచ్చు. హ్మ్. సూక్ష్మ రూపాల్లో తిరగొచ్చు. ఈ ఆరా రీడింగ్‌లో అవన్నీ స్టార్టింగ్ స్టేజ్‌లో అవన్నీ. హ్మ్. ఇట్స్ నాట్ ఇది కాదు. సో, నేను అదే అంటా. సిద్ధి అంటే ఏంటి అనంటే ఇది కూడా. హ్మ్. ఎలా మాట్లాడతారు వాళ్ళు అలాగా? అంటే వేరే వేరే దేశాల వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడొచ్చు. కానీ ఎవ్వరు అక్షరం ముక్క రాని వాళ్ళు, ఏమీ చదువుకోలేని వాళ్ళు, మీకు ఏ భాష మాట్లాడితే ఆ భాషలో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది, అందరూ హ్మ్. కాదు. కొంతమంది. మరి అఘోరాలు కానీ, నాగ సాధువులు గాని హిమాలయాస్‌లో ఉంటారు. ఆ టెంపరేచర్‌ని తట్టుకోవడానికి ఆ బూడిదంతా రాసుకుంటారా? టెంపరేచర్‌ని తట్టుకోవడానికి బూడిద రాసుకోవడం కాదు. హ్మ్. వాళ్ళ సాధనే బూడిద రాసుకోకపోయినా కూడా హ్మ్. వాళ్ళు ఏమీ బట్టలు లేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ పంచభూతాల్ని జయిస్తారు. హ్మ్. అంటే ఎక్కువ వేడి, ఎక్కువ చలి, ఎక్కువ ఈ గాలి ఏది కూడా వాళ్ళనేమి చేయలేం. హ్మ్. వెళ్ళి మైనస్ డిగ్రీస్‌లో గూడా ఆళ్ళు బట్టలు లేకుండా తిరుగుతా ఉంటారు. ఎక్కడ మంచు పర్వతాల్లో లోపల మంచు గుహల్లో కూర్చుంటారు కదా! బట్టలు హ్మ్. లేకుండా. హ్మ్. ఏదన్నా ఉంటే ఆ మొలకేదో చిన్నది కట్టుకుంటారంతే. ఆ జుట్టే వాళ్ళకి కొంచెం కవర్ చేస్తా ఉంటుంది. అలాగే వేడి వాళ్ళు మండుతున్న దాంట్లో కూర్చుంటారు. మండుతున్న దాంట్లో తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి ఆ పవరొచ్చింది వాళ్ళకి. ఆ హ్మ్. సిద్ధి వచ్చింది. అది మ్యాజిక్ కాదు. ఇలా అంటే బూడిదని తీసుకొచ్చి ఆ మ్యాజిక్ కాదు. ఇది హ్మ్. మ్యాజిక్. హ్మ్. ఇది సిద్ధి అని అంటామట. స్వతహాగా వాళ్ళు సాధన చేసుకోవడం. హ్మ్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యోగులంటే హ్మ్. చాలామంది మెడిటేషన్ అని ఒక్కదాని మీదే కూర్చుంటారు. ఈ మెడిటేషనే అంటున్నారు గానీ అసలు దీని వెనక చాలా చాలా సైన్స్ ఉంది. హ్మ్. ఈ మెడిటేషన్ పక్కన పెట్టేయండి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఒట్టి శ్వాసలనే మీరు తగ్గించుకుంటూ వెళ్ళిపోయే సాధన ఒకటి చేసుకోండి. హ్మ్. నిమిషానికి ఎన్ని తీసుకుంటున్నా ఫస్ట్ 20, తర్వాత 15, తర్వాత 10, తర్వాత 9, 7 అది సాధన మొదలుపెట్టండి. హ్మ్. ఆ సాధనలో మీ పవరేంటో తెలుస్తది. హ్మ్. నీ లోపలున్న శక్తి ఏంటో తెలుస్తది. ఇప్పుడు అమ్మో! ఏసీ వేసుకోవాలా, అబ్బా! ఇప్పుడు వేడిగా ఉంది. ఇవన్నీ ఏంటంటే మనం ఏ టెంపరేచర్ ఉంటే దానికి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ బాడీలో ఉన్న టెంపరేచర్‌నే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. పంచభూతాలని కంట్రోల్ చేయడం అంటే అది. పంచభూతాలను కంట్రోల్ చేయడం అంటే వానొస్తే ఆపేయడం, అగ్ని అది కాదు. అది కాదు. మన శరీరాన్ని మంటల్లో పెట్టినా తట్టుకునే విధంగా, చలి ఐస్‌లో పెట్టినా తట్టుకునే విధంగా, గాలి లేకుండా ఎక్కడో పెట్టేసిన వాళ్ళు కరెక్ట్‌గా నెల 30 రోజులు హ్యాపీగా ఉంటారన్నమాట. అలా స్తంభింప చేయడం. ఇలాంటి విద్యలన్నీ వాళ్ళకి ఆరితేరుంటారు వాళ్ళు. అదే వాళ్ళ సాధన కదా! 14 సంవత్సరాలు. అందులో ఒక 3 సంవత్సరాలు కఠినమైన పరీక్షలే సరిపోతాయి. హ్మ్. మిగతా ఓ 10 సంవత్సరాలు సాధన సరిపోతది. వీళ్ళు బయటికి వచ్చి వాళ్ళేం చేస్తారు? బయటికొచ్చి ఏం చెయ్యరు వాళ్ళు. హ్మ్. వాళ్ళేమి ఇది నా జాబా? లేపోతే నీకేదన్నా చేయడానికి నీకొచ్చి చేయడానికి. వాళ్ళు వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం టెంపుల్స్‌ని, మన హ్మ్. దేవాలయాల్ని కాపాడడం, మన సంస్కృతిని కాపాడడం, మన భారతదేశం మీద ఎవరైనా సరే దాడి చేయడానికి వస్తే వాళ్ళు ఒక సైన్యంలాగా వచ్చేస్తారన్నమాట. యెస్. ఖచ్చితంగా మ్యామ్. అయితే నాకు సరే వాళ్ళెంత గొప్పవాళ్ళో